ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా జర్నలిస్టుల న్యాయమైన కోరికలైన పెన్షన్, పక్కా ఇల్లు, ప్రమాద బీమా, రక్షణ చట్టం లాంటి న్యాయమైన కోరికలు వాటి పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం అనంతపురంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరై మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని తెలియజేశారు. సీఎం చంద్రబాబు అనుభవంతో ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పెడుతున్నామని తెలియజేశారు. వచ్చే ఆదాయం 1వ తారీఖున జీతాలు, పెన్షన్కి సరిపోతుందని, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా గత ప్రభుత్వం చేసిన వడ్డీలకి సరిపోవడం లేదని తెలియజేశారు. అయినా న్యాయమైన జర్నలిస్టుల డిమాండ్లు సీఎంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సోషల్ మీడియా వల్ల సమాజానికి ఎంత మంచి ఉందో అంతకంటే చెడు కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, ఇతరుల హక్కులను భంగం కలిగించరాదని తెలియజేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ నాది కూడా జర్నలిస్టుల కులమేనని, జర్నలిస్టుగా పనిచేసిన నాకు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు బాగా తెలుసని తెలిపారు. వారి సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కృషి చేయాలని కోరారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఐజేయు జాతీయ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ దృష్ట్యా సోషల్ మీడియాను రద్దు చేయాలని కోరడం సరైంది కాదన్నారు. అయితే నియంత్రణ కూడా ఉండాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు పెన్షన్, ప్రమాద బీమా, పక్కా ఇల్లు, రక్షణ చట్టం లాంటి సమస్యలు పరిష్కరించాలని గతంలో జరిగిన ప్లీనరీలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, అనంతలక్ష్మి విద్యాసంస్థల చైర్మన్ అనంతరాములు, రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ కేఎం షకీల్ షఫీ, ఐజేయు కార్యవర్గ సభ్యులు నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండప్ప, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షులు ఆర్ భోగేశ్వరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి మహమ్మద్ అయూఫ్, జిల్లా యూనియన్ నాయకులు నాగేంద్రనాథ్ రెడ్డి, చౌడప్ప, కేపీ కుమార్, రసూల్, చలపతి, ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. Very positively disposed government towards journalists. ఎందుకు అనంటే మీరు చాలా స్పష్టంగా చూసుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని మీతో కలిపి అంటగట్టేటువంటి ప్రయత్నం కూడా పార్టీలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా అందరికంటే మేనేజ్మెంట్లని, జర్నలిజాన్ని కలిపి ఏదో కుట్రదారులుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అన్నట్టుగా మీరు ప్రజల గురించి మీరు పోరాడారు, ప్రజల గురించి మేము పోరాడతారు. సో డెఫినెట్గా రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు వరకు ఆ స్కూల్లో ట్రైనింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా జర్నలిజం పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ట్రైనింగ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఈ స్కూల్లో నుంచి ట్రైన్ అయినటువంటి వాళ్ళే కదా. సో ఎట్లా ఉండదు తెలుగుదేశం పార్టీలో మీడియా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు, వెల్ ప్రిపేర్డ్గా వచ్చేవాళ్ళు, ఏదో గాలి వార్తల్లో ఆర్గ్యుమెంట్లో కాకుండా నాకు చెప్పినట్టు ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి సంస్కారము ఈ పార్టీలో ఉంది అనేటువంటిది. కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినటువంటి ఎన్ని డిమాండ్లని పూర్తి చేయగలుగుతాం అనేటువంటిది అయితే నేను ఇప్పటికిప్పుడు చెప్పలేను. ఎందుకనంటే వాటికి ఇంప్లికేషన్ ఎంత ఉంది ఏంటి అనేటువంటిది. ఇన్సూరెన్స్ ఒకటి అడిగారు, మరి అక్రెడిషన్లో కూడా ఎక్కువ మంది లేరు కాబట్టి అందరికీ ఇవ్వాలి అనేటువంటిది, పెన్షన్స్, హౌసింగ్ సైట్స్, రక్షణ చట్టం అనేటువంటిది. దీంట్లో డెఫినెట్గా అన్ని న్యాయమైనటువంటి కోరికలు, దాంట్లో ఏది కూడా ఇది న్యాయమైనది కాదు అనేటువంటిది ఎవరు కూడా మాట్లాడలేదు. కాకపోతే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది ఎంత మేరకు మనం ఎప్పుడు చేయగలుగుతాం అనేటువంటిది టైం లైన్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసే పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటువంటిది. ఎందుకంటే అన్ని శాఖలకి ఈజియెస్ట్ మార్గం ఏంటంటే ఫైల్ని రాసేసి ఆర్థిక శాఖకు వస్తే నో అనేటువంటి ఆన్సర్ అక్కడి నుంచి వస్తే
అయ్యా ఫైనాన్స్ వాళ్ళు రిజెక్ట్ చేశారని అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా దగ్గరే ప్రెజర్ ఉంటుంది. సో అట్లనే ఎక్కడ కూడా బాధ్యతను తప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వంలో నాకు నిజమేంటో నాకు తెలియదు, మీరు ఎవరైనా బట్టి చెప్పాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి అసలు యాక్సెస్ ఎవరికి లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి ఎవరిని రాణించేవాళ్ళు కాదు. సంవత్సరంలో ఒక 6-7 సార్లకు మించి వాళ్ళు ఎవరు కూడా కలవలేదు. అది ఏ సంఘం అన్నా కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు. నా దగ్గర 24/7 ఓపెన్ ఉంటుంది. 10 o'clock మార్నింగ్ వెళ్తే నైట్ 10 వరకు సెక్రటరేట్లోనే ఉంటున్నాం. ఈవినింగ్ 7 దాకా ఎంతమంది విజిటర్స్ వచ్చినట్టు మ్యాక్సిమం ఒక 1/2 hour మీటింగ్లోనో ఏదైనా కూర్చుంటే 1/2 hour 40 minutes అవగానే ఆ వచ్చినటువంటి విజిటర్స్ డిస్పోజ్ చేస్తూ ఉన్నాం. సో ఆర్థిక శాఖలో ఎవరు డబ్బులు ఇవ్వడానికి రారు. ఈ రాష్ట్రానికి ఇన్ని కోట్లు తెస్తున్నామని చెప్పడానికి అయితే ఎవరు రాదు, డిమాండ్లతోటే వస్తారు. అయినా బాధ్యత మాకున్న పేషెన్స్ వింటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు, కన్నీళ్లు, గాథలు విని 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 రోజు సాయంత్రం అవగానే కూడా ఇంకా భగవంతుడు మాకు ఆ శక్తి ఇచ్చాడు. ఎక్కడా కూడా విసుగు విరామం అనేటువంటిది లేకుండా ఎట్లా పరిష్కారం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన తపంతోటే పనిచేస్తాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, వీఆర్ నాట్ షైయింగ్ అవే ఫ్రమ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఎంత క్రిటికల్గా ఉందన్నది మాత్రం రెండు మాటల్లో చెప్పి దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యువర్ థింగ్స్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మొత్తం అదొక 1000 రూపాయలు అనుకుంటే 999 రూపాయలు 99% ఈజ్ గోయింగ్ ఫర్ సాలరీస్ అండ్ పెన్షన్స్. వెల్ఫేర్ పెన్షన్స్ కాదు, ఓన్లీ ఫర్ ది గత ప్రభుత్వంలో గత ఉద్యోగులుగా పనిచేసినటువంటి వాళ్ళు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మొత్తం కూడా 97 నుంచి 99% మధ్యలో వెళ్తా ఉంది. ఎగ్జాక్ట్లీ మనకి శాలరీస్ నుంచి వ్యవస్థ నడపడానికి. గతంలో శాలరీలు ఇవ్వడానికి 15వ తారీఖు 20వ తారీఖు పడితే మీరు చూసారు. ఇవాళ టెన్షన్గా 1వ తారీఖు తీసుకురాగలిగాం. 2 ఏళ్ళు ఒక కఠిన నిబంధన పెట్టుకుని పనిచేయగలిగాం. కేంద్రం నుంచి నాకు వచ్చేటువంటి నిధులు ఎత్తున్నాయి. దానివల్ల నేను ఏమన్నా రాష్ట్రాన్ని నడపగలుగుతున్నామంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్లో మొత్తంగా గత పాలకులు చేసినటువంటి అప్పులు వడ్డీలకు సరిపోకపోగా ఇంకా 2000 షార్టేజ్ పడుతుంది. అంటే ఒక సంవత్సరం నడపడానికి -2000తో మొదలవుతుంది బేసిక్. ఆ -2000కి అదనంగా ఏమున్నాయి నాకు అనేటువంటి చూసుకుంటే స్కూల్స్, హాస్పిటల్స్, మా వెల్ఫేర్ పెన్షన్స్, సూపర్ 6, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇట్లాంటివన్నీ అదనంగా చేర్చుకున్నప్పుడు వీఆర్ రన్నింగ్ షార్ట్ బై 40,000 to 50,000 crores a year. సో ఎక్కడా కూడా వెరవడం లేదు. కాబట్టి క్రిటికల్ స్టేజ్లో నడుస్తాం. అట్లని చెప్పి ఎక్కడా కూడా మీ కోరికలని తక్కువ చేసి చూసేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటిది ఖచ్చితంగా డెఫినెట్గా అంటే నేను అర్థం చేసుకోగలరు. కాబట్టి ఎందుకనంటే మీకోసం కాదు, బయట సమాజంలో అనేక వర్గాలకి ఎఫెక్టివ్గా చెప్పగలరు. కాబట్టి నేను చెప్పాను నా బాధలు కూడా 2 మీకు చెప్తాను అనేటువంటిది అందుకే చెప్పాను. నేను డెఫినెట్గా మీరు ఇన్సూరెన్స్ వెరీ 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 జినైన్, దానికి ఎంత కాన్సిక్వెన్స్ ఉంది ఏంటి అనేటువంటిది డెఫినెట్గా స్టడీ చేస్తాం. మరి క్షేత్రస్థాయిలో ఎన్ని ఇబ్బందులు పడతారని నాకు తెలుసు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఒక సంఘటన జరిగింది అంటే ముందు ఉండాల్సింది మీరే, ఫస్ట్ పరిగెత్తాల్సింది మీరే. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పనిచేస్తున్నటువంటిది మీరే. కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినటువంటి హౌస్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, లేకపోతే ఈ ఇన్సూరెన్స్, వీటన్నింటి పట్ల రక్షణ చట్టం అనేటువంటి చాలా మంచిది. మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక మాటల్లో చెప్తూ వచ్చారు. మరి ఆ డిస్కషన్ రాష్ట్ర స్థాయిలో జరిగిందో లేదో నాకైతే ఐడియా లేదు. డెఫినెట్లీ అదొక పాజిటివ్ డైరెక్షన్. మీరు చెప్పినటువంటి హామీల పట్ల మా శ్రీనివాస్ గారు అయితే చాలా సింపుల్గా నా మీదకి తోసేసి కూర్చున్నారు. ఆయనకు కూడా బాధ్యత ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నాను. ఇప్పుడు శ్రీనివాస్కి చెప్తా ఉన్నా పక్కన తిరిగి, పని అయితే శ్రీనివాస్ అకౌంట్ కాకపోతే కేశవ్ అకౌంట్ అన్నట్టు చెప్పారు. కాబట్టి నువ్వు కూడా బాధ్యత ఉంది. యూ హ్యావ్ టు రిప్రజెంట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. తప్పకుండా అనుకూలంగా మీతో ఉంటామనేటువంటి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.